ఖాళీ జేబుని ఎప్పుడూ విధి వెక్కిరిస్తూనే ఉంటుంది, లోకం లోకువగా చూస్తూనే ఉంటుంది. తెలంగాణలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 16.6% ఉందంటే దానికి కారణం, అలాగే ఏపీలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 17.5% ఉంది అనంటే ఈ విషయం తెలియకనే. అసలు ఎలాంటి మనుషుల మధ్యలో మీరుంటున్నారనేది చాలా ముఖ్యం. మీరు గనక అలాంటి వారైతే మిమ్మల్ని సక్సెస్ వరించదు, ఫిక్స్ అయిపోండి. ఉన్నది మాత్రం ఒక్కటే జీవితం. మీరు అక్కడ రెంట్కున్నా పర్వాలేదు, ఒకే పూట భోజనం చేస్తూ ఉన్నా పర్వాలేదు, కానీ ఒకే దగ్గర కూర్చొని ఈత గురించి ఆలోచిస్తే ఈత రాదు, నీళ్ళల్లోకి దిగితేనే వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. నంబర్ 1 వచ్చేసి మీ గురించి మీరు తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? మీరు దేనికి క్యాపబుల్ అనేది తెలుసుకోండి. ప్యాషన్ అంటారు, కానీ ప్యాషన్ ఒక్కటే సరిపోదు, కోరిక ఒకటే ఉంటే సరిపోదు, క్యాపబిలిటీ కూడా ఉండాలి. అంటే మీరు అది చేయగలరా లేదా అనేది కూడా క్యాపబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మాట సరిగా రాని వాళ్ళు న్యూస్ రీడర్ కావాలని చెప్పేసి గోల్ పెట్టుకుంటే అది నెరవేరదు. కాబట్టి క్యాపబిలిటీ కూడా ఉందా లేదా చూసుకోండి. ఈ చిన్న విషయం తెలియకనే చాలామంది సినిమా హీరోలను చూసి షూటింగ్స్ కానీ వెళ్ళిపోయి అక్కడ హీరోలు అవుదామని చెప్పేసి వెళ్ళిపోయి, లేకపోతే ఇష్టం లేకున్నా కూడా, క్యాపబిలిటీ లేకున్నా కూడా ఇంజనీరింగ్ అని తీసుకొని ఇలాగా వేరే మార్గాల్లో, వాళ్ళవి కాని మార్గాల్లో, వాళ్ళకి క్యాపబిలిటీ లేని మార్గాల్లో వెళ్తున్నారు. ప్యాషన్ లేదా అంటే ఉంది, ప్యాషన్ ఉంటుంది, కానీ క్యాపబిలిటీ కూడా ఉందా లేదా చూసుకోండి. ఈ విషయం ఎవరు చెప్పరు. క్యాపబిలిటీ ఉండాలి, అలాగే ఫ్యూచర్లో మీరు ఎంచుకున్న రంగానికి మార్కెట్ ఉంటుందా లేదా అనేది కూడా ముందే చూసుకొని ఉండాలి. ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2023-24 ప్రకారం తెలంగాణలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 16.6% ఉంది అనంటే ఇదిగో ఇలాంటి కారణాల వల్లే. ఏపీలో కూడా 17.5% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అనంటే అదిగో ఇలాంటి కారణాల వల్లే. సో మీ గురించి మీరు తెలుసుకోండి, మీరు దేనికి క్యాపబుల్ అనేది తెలుసుకోండి. నంబర్ 2, మీరు దేనికి క్యాపబుల్ అని తెలిసినాక కనీసం ఆ రంగానికి సంబంధించి 6 నెలలైనా కూడా అధ్యయనం చేయండి. ఫస్ట్ అధ్యయనం చేయండి. ఆ రంగానికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్కి అటెండ్ అవుతారా, ఆ రంగానికి సంబంధించినటువంటి కోచింగ్స్కి అటెండ్ అవుతారా, లేకపోతే అసలు మీకు కసి అనేది ఉంటే మీరు ఒంటరిగా కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. మీరు ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా అధ్యయనం చేయండి. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అసలు మనకు అది క్యాపబులా కాదా, అది ఎలా ఉంటుంది, లోటుపాట్లు ఏంటి, సమయం ఎంత తీసుకుంటుంది, అధ్యయనం చేయండి. ఏది చేయాలనుకున్నా కూడా కనీసం 6 నెలలైనా అధ్యయనం చేయండి. ఓపిక చాలా ముఖ్యం. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒకసారి మీ రంగాన్ని ఎంచుకున్నాక అధ్యయనం చేసేటప్పుడు ఇక అప్పటి నుండి మీరు ఎలాంటి చోట ఉంటున్నారనేది చాలా ముఖ్యం. ప్లేస్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నారనేది చాలా 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 ముఖ్యం. మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక బిజినెస్ మైండెడ్ పీపుల్తోనే సమయం గడపాలి, అది మాత్రం చూసుకోండి. మీకు ఎక్కడ అవకాశాలు ఉంటున్నాయో ఆ ప్లేస్లో మీరు ఎక్కువగా ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉండాలి. రెంట్కున్నా పర్వాలేదు, ఎక్కడ ఉంటున్నావని ఎవడు అడగడు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఒంటి పూట భోజనం చేసినా పర్వాలేదు, కానీ అవకాశాలు ఉన్న చోటే చాలా ముఖ్యం. మిమ్మల్ని డిసైడ్ చేసేది, మీ సక్సెస్ని డిసైడ్ చేసేది ప్లేస్ అనేది బాగా గుర్తుంచుకోండి. మీరు ఉండే ప్లేస్, మీరు గడిపే ప్లేస్, మీరు గడిపేటువంటి పీపుల్ అనేది బాగా గుర్తుంచుకోండి. ప్లేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక వర్షపు బిందువు ఆల్చిప్పలో పడితేనే అది ముత్యంగా మారుతుందంట. మీరు మీ లైక్ మైండెడ్ పీపుల్తో ఉంటే ఏం జరుగుతుందనంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ అనుభవాలు అనేటివి ఎక్కువగా పంచుకోవచ్చు. మీరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతాయి. ఇవన్నీ మీకు ఎవరివ్వాలి? అలాంటి పీపుల్ మధ్యలో ఉంటేనే కదా. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. థర్డ్ పాయింట్, ఒకే నెలలో కానీ ఒకే సంవత్సరంలో కానీ సక్సెస్ రాకపోవచ్చు. మనం ఏ బిజినెస్ పెట్టినా, ఏ ప్రయత్నం చేసినా నెలలో లాభాలు వచ్చేయాలి, అంతే కదా. సంవత్సరంలో లాభాలు వచ్చేయాలి, మనం ఏంటో ప్రూఫ్ చేసుకోవాలి, అంతే కదా. లేదంటే ఓపిక ఉండదు, బిజినెస్ క్లోజ్ చేయడమే. చూస్తున్నాం కదా, ఈరోజు షాపులు ఉంటాయి, ఒక 6 నెలలు సంవత్సరం గడిచేసరికి ఆ షాపులు ఉండనే ఉండవు కదా. సో ఇదంతా ఎందుకు అనంటే ముందు చూపు అనేది లేకపోవడము, ఓపిక సహనం అనేది లేకపోవడం. రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఏమంటారంటే, మీరు ఏ ప్రయత్నం కానీ ఏ బిజినెస్ కానీ పెట్టినా కూడా అది మీ చేతిలోకి వచ్చి దాని లోటుపాట్లన్నీ మీకు సంపూర్ణంగా తెలిసేసరికే 5 years పడుతుందంట. చూడండి ఎంత సహనం ఓపిక ఉండాలో. 5 years గడిస్తే మీకు అందులో పూర్తిగా అది మీ చేతిలోకి వస్తుంది.
ఇక దాన్ని అప్పటి నుండి మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. జస్ట్ లైక్ ఇట్లాగా ప్లే చేయగలరు, దాంతో ఆడుకోగలరు. కనీసం ఒక 2 సంవత్సరాలైనా కూడా మీ బిజినెస్ నుండి ఏమీ ఆశించకండి, లాభాలు ఏమీ ఆశించకండి, లాభాపేక్షతో బిజినెస్ పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయత్నంలో కానీ, మీరు పెట్టే బిజినెస్ కానీ, ఇంకా ఏదైనా కానీ ఒక 2 సంవత్సరాల వరకు ఓపిక పట్టండి. ఆ 2 సంవత్సరాల వరకు ఎలాంటి లాభాలని, ప్రతిఫలాలని ఆశించకండి. అలాగ బిజినెస్లు పెట్టండి, అలాగ ప్రయత్నాలు చేయండి. ఎస్, ఒక నెలలో కానీ ఒక సంవత్సరంలో కానీ ఏ సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. 4th పాయింట్, ప్రతి రూపాయిని అవసరమైన చోటే ఖర్చు పెట్టండి, ఆడంబరాలకు పోకండి. మీరు మీ రంగాన్ని ఎంచుకున్నాక అందులో ముందుకు పోయేటువంటి సమయంలో ఎవరినో మెప్పించాలని, ఎవరెవరి దగ్గరో నిరూపించుకోవాలని అందరినీ పిలిచి పార్టీలు ఇవ్వడం కానీ, లేకపోతే ఇతరులను మెప్పించే రకరకాల కార్యక్రమాలు కానీ చేయకండి. అదంతా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ షో చేసుకోవడం అవుతుంది. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ అలాంటి వారే మీరైతే కనుక సక్సెస్ మిమ్మల్ని వరించదు. ఫిక్స్ అయిపోండి. కనీసం ఓ 3 సంవత్సరాలైనా కూడా ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే సక్సెస్ అనేది కూడా కొన్ని త్యాగాలని కోరుకుంటుంది. ప్రతి రూపాయిని కూడా అవసరమైన చోటే ఖర్చు పెట్టాలి, ఆడంబరాలని వదులుకోవాలి. 5th పాయింట్, కొంతకాలం వరకు మీ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేరనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళ ప్రెషర్స్ ఎక్కువగా మీపై ఉంటే మీరు గమ్యాన్ని చేరుకోలేరు. ఇందులో ఏ డౌట్ అవసరం లేదు, ఇది నిజమే. లైఫ్లో ఎదిగినటువంటి ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన వాళ్ళే. అంటే ఫ్యామిలీస్ని వదిలిపెట్టమని ఎవరు చెప్పరు, కానీ ఎదిగేటువంటి టైంలో ఎక్కువ టైం మాత్రం ఫ్యామిలీస్కి ఇవ్వడం కుదరదు. ఒక విజేత వెనకాల ఫ్యామిలీస్ యొక్క కాంప్రమైజెస్, త్యాగాలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ మీరు చేసేటువంటి ఆ భీకర ప్రయత్నం వాళ్ళు కూడా ఒప్పుకునేదిలా ఉండాలి. ముఖ్యంగా మీ అంతరాత్మ ఒప్పుకునేదిలా ఉండాలి తప్ప వాళ్ళను వదిలి వెళ్ళి ఎక్కడో జల్సాలు చేయడానికి కాదు. అయితే ఇదంతా కూడా మనం పెట్టుకున్న కొంతకాలం వరకే అని గుర్తుంచుకోండి. 6th పాయింట్, కేవలం కోరుకుంటే సరిపోదు, నిబద్ధత అంటే కమిట్మెంట్ అనేది కావాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈత నేర్చుకోవాలని ఒక చోట కూర్చొని ఎన్ని నెలలు ఆలోచించినా ఈత రాదు. నీళ్ళలోకి దిగితేనే కదా ఈత వచ్చేది, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే కదా ఈత వచ్చేది. నిబద్ధత అంటేనే అది. వచ్చేదాకా వదలకూడదు, గెలిచేదాకా విడవకూడదు. నిబద్ధత ఉన్నవాడినే విజయము, డబ్బు వరిస్తుంది తప్ప కేవలం కోరుకుంటూ ఉండేవాడిని కాదు. నిబద్ధత అనేది మీ చేతుల్లోనే ఉంది, అది పూర్తిగా ఫ్రీ, ఇక మీ ఇష్టం. 7th పాయింట్, అవకాశాలన్నీ మీరు పుట్టిన ఊళ్ళోనే ఉండాలి అంటే అది కుదరని విషయం. అవును, అవకాశాలని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి, కానీ మనల్ని వెతుక్కుంటూ అవకాశాలు అయితే రావు కదా మన ఇంటికే. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అంటాడు శ్రీశ్రీ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఖాళీ జేబును ఎప్పుడూ విధి వెక్కిరిస్తూనే ఉంటుంది, లోకం లోకువగా చూస్తూ ఉంటుంది. అంతకన్నా అవకాశాలు ఉన్న చోటికి వేరే చోటికి వెళ్ళి ఎదగడం అనేది కూడా యోధుడి, ఒక బాధ్యత గల యోధుడి లక్షణమే అవుతుంది. మీరున్న చోటికే, మీ ఊరికే అన్ని అవకాశాలు రావు. మీరు వెళ్ళండి, అవకాశాలు ఎక్కడున్నా వెళ్ళి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. ఇక 8th పాయింట్ వచ్చేసి, ఇకపై ప్రతి 3 ఏళ్లకి ఏమి సాధిస్తావు, ఏమి అచీవ్ చేస్తావు, ఎంత సంపాదిస్తావు అనేది ఒక నంబర్తో ఒక టార్గెట్ పెట్టుకో. ఉన్నది ఒకటే జీవితం, ఇప్పటికైనా మొదలెట్టాలి. టార్గెట్ లేనిది ఏ పనిలో కూడా నిబద్ధత ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, టార్గెట్ లేనిది ఏ పనిలో కూడా నిబద్ధత ఉండదు. టార్గెట్ ఉండాలి. అమ్మమ్మ గారి తమ్ముడి వేలు విడిచిన బావమరిది కొడుకు పెళ్లికి ఏ డ్రెస్ వేసుకపోతావు అనేది ఈ రోజే ఎట్లాగైతే ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకుంటామో, రాబోయే 3 ఏళ్లకి ఏమి సంపాదించాలి, ఏమి సాధించాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ముందే టార్గెట్ పెట్టుకోవాలి. ఇక 9th పాయింట్ వచ్చేసి, డబ్బును మీరు నిర్వహిస్తున్నారా లేదంటే డబ్బే మిమ్మల్ని నియంత్రిస్తుందా అనేదే మీ జీవితపు నాణ్యతని నిర్ధారిస్తుంది. మీ ప్రయత్నాన్ని బట్టి ఏదో ఒక రోజు డబ్బు రావడం అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఒకసారి డబ్బు మీ చేతికి వచ్చాక అసలైన పరీక్ష అప్పుడు స్టార్ట్ అవుతుంది. డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయడం, ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే డబ్బు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు నిర్వహణ రాని చాలా మంది లాటరీలో ఎంతో డబ్బుని గెలుచుకొని తరువాత మళ్ళీ 0 స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ డబ్బు సంపాదించడం అనేది గొప్ప విషయం అయితే, సంపాదించినటువంటి డబ్బుని ఫ్యూచర్ కోసం ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎలాగ నిర్వహిస్తున్నావు అనేది అంతకు మించిన గొప్ప విషయం. సో డబ్బుని మనం నిర్వహిస్తున్నామా, డబ్బే మనల్ని నియంత్రిస్తుందా అనేది చూసుకోవాలి. ఇక 10th పాయింట్ వచ్చేసి,
10th పాయింట్ ఏం లేదు. చూసారుగా టైటిల్లో 9 పాయింట్స్ ఓన్లీ. మీకోసము, మీ పిల్లల కోసము, మీ కుటుంబాల కోసం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా వేటిపైన వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్లో సజెస్ట్ చేస్తూ ఉండండి. తప్పకుండా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ బంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.